హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. ఇవాళ రేగిపండు వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనము తయారీ విధానంకి వెళ్ళే ముందు వాటి ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపడిపోతారు. సీజనల్స్‌లో దొరికే ప్రతి ఫ్రూటు మనము తినాలి. అది ఏ వయసు వారికైనా సరే అండి. ఎందుకంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు గదా! సో, సీజనల్స్‌లో వచ్చేటప్పుడు కంపల్సరీగా మనము తినాలి. ఇక చలికాలంలో దొరికే రేగిపండ్లు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇక శరీరానికైతే చక్కటి పోషకాలు అందించడంలో రేగిపండ్లు బాగా ఉపయోగపడతాయి. ఈ రేగిపండు తినడం వల్ల గుండెకు కూడా చాలా మంచిదటండి. అదేవిధంగా రక్తహీనత ఉన్నవాళ్ళు ఈ రేగిపళ్ళు తినడం వల్ల మంచి ఉపయోగం ఉంటుందంట. ఐరన్ రేగిపళ్ళలో ఎక్కువ మోతాదు ఉండడం వల్ల రక్తము పెరగడానికి మంచిగా ఉపయోగపడుతుంది. అంతేకాదండి, ఈ రేగిపళ్ళు తినడం వల్ల మనకు స్ట్రెస్ రిలీఫ్ కూడా కలుగుతుందంట. అదేవిధంగా కీళ్ళ నొప్పులు ఉన్నవారికి ఇది మంచి ఉపయోగపడుతుందంట. సో, కంపల్సరీ తినండి. ఇంకొక విషయం ఏంటంటే ఎండిన రేగిపళ్ళు తినడం వల్ల కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయంట. రేగిపళ్ళు మనకు కేవలం చలికాలంలో మాత్రమే దొరుకుతాయి. మనకు సంవత్సరం అంతా కంపల్సరీ మనం తినాలి అనుకునే వాళ్ళకి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చేసుకున్నారనుకోండి, మీకు సంవత్సరం అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టోర్ చేసుకొని తినవచ్చు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. మొదటగా రేగిపళ్ళు తీసుకొని వాష్ చేసుకొని డ్రైగా ఆరబెట్టుకోవాలి. వీటిని ఆరిన తర్వాత ఒక్కొక్కటిగా ఒలుచుకొని చూసుకోవాలి. పురుగులు ఉంటాయి కదా! సో, పురుగులు లేకోకుండా చూసుకోవాలి. పురుగులు లేకుండా చూసుకొని ఒలుచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వీటికి కావాల్సినటివి మెయిన్‌గా పచ్చిమిర్చి, జీలకర్ర, రాళ్ళు ఉప్పు, బెల్లము ఇవి కొన్ని కొన్నిగా వేసుకుంటూ రోట్లోనే వేసుకొని మిక్సీలో పట్టదు కదా గింజ ఉండడం వల్ల రోట్లో వేసుకొని గింజ నలిగేలాగా దంచుకోవాలి. నంచుకుంటూ అదే విధంగా పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర కొద్ది కొద్దిగా బెల్లం కూడా చేర్చుకుంటూ మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి. మరీ నున్నగా కాదు, కాస్త కచ్చా పచ్చాగా గింజ నలిగేలాగా దంచుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా దంచుకున్నాక అన్ని గింజల్ని ఇదే విధంగా దంచుకోవాలి. మన దేశంలో 90 రకాల రేగిపళ్ళను పండిస్తున్నారంట. కొన్ని స్వీట్‌గా, కొన్ని పుల్లగా ఉంటాయి. మనకు ఇవి రోడ్ సైడ్ బాగా అమ్ముతూ ఉంటారు ఈ సీజన్స్‌లో. కానీ వాళ్ళు పురుగులు ఉన్నాయా? లేవా? అని చూడుకోకుండానే రేగి తొక్కు తొక్కేసి ఎండబెట్టి అది రోడ్డు పైన చెత్త పడుతున్నా అలాగే పెట్టారు. సో, స్వయంగా మనమే చేసుకోవడం వల్ల నీట్‌గా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అన్నీ దంచిన తర్వాత ప్లేట్స్ మీద ఈ విధంగా కవర్ పరుచుకొనేసి మనము వడల్లాగా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చేసుకొని ప్లేట్స్ మీద పెట్టుకొని ఎండబెట్టుకోవాలి. ఇది మేము అపార్ట్మెంట్స్‌లో ఉండడం వల్ల నాకైతే 4-5 డేస్ పట్టిందండి. సో, మీకు టెర్రస్ మీద అయితే బాగా ఎండ వస్తుంది అనుకునేలాగా అయితే ఒక 2-3 డేస్‌లో ఎండిపోతాయి. మనకి ఒక సైడ్ ఎండింది అన్న తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకొనేసి ఎండపెట్టుకోవాలి. ఈ విధంగా మీరు కూడా ఎండపెట్టుకొనేసి చూడండి, నాకైతే ఇలా అయిపోయినాయి. ఇది 2 డేస్‌కి అయింది ఇగ. సో, మళ్ళా నేను థర్డ్ డే రోజు వీటిని టర్న్ చేశాను. టర్న్ చేసుకొని మరి ఇంకొక 2 డేస్ ఆరబెట్టుకున్నాను. బాగా డ్రై అవ్వాలి. ఎందుకంటే స్టోర్ చేసుకోవాలి గదా! ఇందులో ఎటువంటి తడి లేకోకుండా చూసుకోవాలి. ఇదిగో నాకు ఫైనల్‌గా అయితే ఇలా వచ్చేసాయి. సో, వీటిని నేను తీసేసి ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకున్నాను. నేనైతే ఇంకా 1 ఇయర్ మొత్తం హ్యాపీగా తినేయొచ్చు. ఇవంటే నాకు చాలా చాలా ఇష్టమండి. అని నేను రోడ్ సైడ్ మాత్రం అస్సలు కొనను. సో, రేగిపళ్ళు తెచ్చుకొని స్వయంగా ఈ విధంగా నేను చేసుకొని 1 ఇయర్ పాటు ఎంజాయ్ చేస్తాను. సో, మీరు కూడా చేసుకొని ఇప్పుడే దొరుకుతాయి. సో, తొందరగా చేసేసుకొని స్టోర్ చేసుకోండి. ఇంకో విషయం అండోయ్! వీటిని మనము ఏ వయసుల వారికైనా పెట్టుకోవచ్చు. సో, మీరు మీ పిల్లలకు, పెద్దలకు అందరికీ పెద్దలైతే మరీ మరీ తినండి. ఇవి కీళ్ళ నొప్పులు ఉన్నవారికి బాగా ఉపయోగపడతాయంట. సో, కాబట్టి పెద్దవాళ్ళు మరీ మరీ అంటే డైలీ తీసుకోవడం వల్ల మన బాడీకి వీటి వల్ల మనకు ఎన్నో ఉపయోగాలున్నాయని చూసారు కదా! సో, మీరు డైలీ ఒకటి తింటూ మీ హెల్త్‌ని కూడా కాపాడుకోండి.
ఏంది